హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి రాఖీదండి. ఈ వీడియో పెట్టడం అయితే బాగా లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే మేము హైదరాబాద్ నుండి ఊరు రావడం, తర్వాత నెక్స్ట్ డేయే ఈ రాఖీ అనమాట. ఆ నెక్స్ట్ డే సంబరం. సో ఫుల్గా బిజీ అయిపోయామన్నమాట. సో అందుకని ఈ వీడియో పెట్టడం అయితే బాగా లేట్ అయిపోయింది. ఈసారి రాఖీని మా అమ్మాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు మా ఆడపడుచు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కట్టేశారు. మా ఆడపడుచుతో పాటు మా అత్తగారు మాయగారు కూడా వచ్చారండి. సో రాఖీని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఫస్ట్ టైం మా హస్బెండ్కి రాఖీ అయితే కడుతున్నారండి. అంటే మా మమ్మీకి మా హస్బెండ్ తమ్ముడు వరుస అనమాట. సో అందుకనేసి రాఖీ అయితే కట్టింది. అది కూడా ఫస్ట్ టైం అనమాట. సో చాలా హ్యాపీ అయిపోయింది మా అమ్మ అయితే. రాఖీ కనీసి ఎప్పుడు స్పెషల్గా ఊరు వెళ్ళేది అయితే ఉండదండి. ఈసారి ఆటోమేటిక్గా నెక్స్ట్ డే సంబరం వల్ల ఆ రోజు కల్లా ఊర్లో అయితే ఉన్నాము. సో ఇలా అందరితోనైతే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మా పాప రాఖీ కడుతుందన్నమాట. మా క్యూటీకి మాన్వి తమ్ముడవుతాడు. సో అందుకని రాఖీ కట్టడానికి అయితే వచ్చిందండి. వాళ్ళ డాడీ రాఖీలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మా పాప కూడా రాఖీ కట్టేసింది.
మా క్యూటీ ఇదే ఫస్ట్ టైం అండి వీళ్ళిద్దరికీ కట్టడం. ఎందుకంటే వీళ్ళు పుట్టాక ఎప్పుడూ రాఖీకి కలవటం అయితే అవ్వలేదన్నమాట. సో ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇలా ఊర్లో ఫస్ట్ టైం అందరితోని ఈ రాఖీ పండగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మాన్విత్ తర్వాత వీడొచ్చేసి ఈశాన్ అనమాట. ఈశాన్కి కూడా కట్టేసింది. వాడైతే మంచి నిద్రమత్తులో ఉన్నాడనమాట. సో అందుకని పడుకొని రాఖీ కట్టించుకున్నాడు. సో ఫైనల్గా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఫైనల్గా రాఖీని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. వీడియో అయితే ఇంతేనండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.